జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కర్నూలు జిల్లా ఇన్ఛార్జి చిలకం మధుసూదన్ రెడ్డి ముఖ్య వ్యాఖ్యలతో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అడ్డుగా నిలుస్తూ అధికారంలోకి వచ్చే మార్గంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. జనసేనలో సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికి పార్టీ భరోసా ఉన్నదని, రాష్ట్రంలో 40 లక్షలకు పైగా సభ్యత్వాలను నమోదు చేసేందుకు పార్టీ కృషి చేస్తున్నదని ప్రకటించారు. ఈ నెల 26 నుండి మార్చి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని, ఒక సంవత్సరానికి 400 రూపాయల సభ్యత్వ ఫీజు చెల్లించిన వారికి 5 లక్షల వరకు బీమా కూడా అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఇన్ఛార్జిగా వచ్చా. నా పేరు చిలకం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా ఉత్సాహంగా రాష్ట్ర వ్యాప్తంగా 26వ తారీఖు మొదలు పెడతా ఉన్నాం. అందులో భాగంగా మా కార్యకర్తలను, మా ఇన్ఛార్జులని, మా నాయకులందరినీ కూడా సమన్వయం చేసి అత్యధికంగా సభ్యత్వం నమోదయ్యే విధంగా కృషి చేయాలని చెప్పేసి వచ్చాం. మేమంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాలనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సభ్యత్వం చేసుకునే క్రియాశీలక సభ్యులకు ఉద్యమి అనే ఒక నామకరణం చేశాం. అదేవిధంగా సభ్యత్వం చేసే వాలంటీర్స్ అందరూ కూడా మేము వాలంటీర్ అనే పదం బాగలేదు అని చెప్పేసి వారికి సాధక్ అని నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధాన భూమి పోషించే వారికి పార్టీలో వాళ్ళందరూ కూడా ప్రదాత అని కూడా నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే మనందరూ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో దుష్ట దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రభుత్వాన్ని గద్దెదింపి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేకి ముఖ్య భూమిక పోషించినది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడంలో ప్రధాన భూమిక పోషించినది. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలను కలిసే విధంగా ఆయన కృషి చేసి